2024లో భాగంగా ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 25 ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 32 మ్యాచ్లు జరగగా అందులో ఎంఐ 18 మ్యాచ్లో విజయం సాధిస్తే ఆర్సీబీ 14 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11. ఎంఐ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్స్. నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 4 హార్దిక్ పాండ్యా కెప్టెన్. నెంబర్ 5 తిలక్ వర్మ. నెంబర్ 6 టిమ్ డేవిడ్. నెంబర్ 7 మొహమ్మద్ నబీ. నెంబర్ 8 రొమారియో షెఫర్. నెంబర్ 9 పీయూష్ చావ్లా. నెంబర్ 10 గెరాల్డ్ కోయెట్జ్. నెంబర్ 11 జస్ప్రీత్ బుమ్రా. ఆర్సీబీ ప్లేయింగ్ 11: విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఓపెనర్స్. నెంబర్ 3 రజత్ పటిదార్. నెంబర్ 4 గ్లెన్ మ్యాక్స్వెల్. నెంబర్ 5 క్యామరన్ గ్రీన్. నెంబర్ 6 దినేష్ కార్తిక్ వికెట్ కీపర్. నెంబర్ 7 సౌరవ్ చౌహాన్. నెంబర్ 8 రిష్ టాప్లీ. నెంబర్ 9 మయాంక్ దగర్. నెంబర్ 10 మొహమ్మద్ సిరాజ్. నెంబర్ 11 యష్ దయాల్. ఈ మ్యాచ్ వాంఖేడే స్టేడియం ముంబైలో జరగబోతుంది. ఈ స్టేడియంలో రెండు టీంల రికార్డు చూసుకున్నట్లయితే ఈ రెండు టీంల మధ్య టోటల్ 10 మ్యాచ్లు జరగగా అందులో 7 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఆర్సీబీ ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 1 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ స్టేడియంలో ముంబై ఇండియన్స్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఈ స్టేడియంలో టోటల్ 80 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 49 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే 30 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 1 మ్యాచ్ టైగా ముగిసింది. ముంబై ఇండియన్స్ ఈ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 24 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 25 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ స్టేడియంలో ఆర్సీబీ రికార్డ్స్ చూసుకున్నట్లయితే టోటల్ 17 మ్యాచ్లు ఆడగా అందులో 8 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆర్సీబీ ఈ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 3 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ 4 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ముంబై ఇండియన్స్ 1 మ్యాచ్లో విజయం సాధించింది. ఈ రెండు టీంలు పాయింట్స్ టేబుల్లో చూసుకున్నట్లయితే టోటల్ 4 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 1 మ్యాచ్లో విజయం సాధించి 3 మ్యాచ్ల్లో ఓడిపోయి 2 పాయింట్లతో 8వ ప్లేస్లో కొనసాగుతుంది. ఆర్సీబీ చూసుకున్నట్లయితే టోటల్ 5 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 1 మ్యాచ్లో విజయం సాధించి 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 2 పాయింట్లతో 9వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీంలు వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.